మహావిష్ణువు యొక్క మొదటి అవతారం మత్స్య అవతారం. ఇది మహాప్రళయం సమయంలో జరిగింది. పూర్వం సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. ఆయనే తరువాత మనువుగా ప్రసిద్ధి పొందాడు. ఒకరోజు నదిలో స్నానం చేస్తుండగా ఒక చిన్న చేప ఆయన చేతిలో పడింది. రాజా, నన్ను రక్షించండి అని ఆ చేప వేడుకుంది. రాజు కరుణతో దానిని పాత్రలో పెట్టాడు. కాని చేపవేగంగా పెరుగుతూ చెరువు, సరస్సు దాటి చివరకు సముద్రానికి సరిపోని మహాచేపగా మారింది. అప్పుడు అది స్వయంగా విష్ణువని తెలిసింది. విష్ణువు మనువుకు మహాప్రళయం రాబోతుందని చెప్పి ఒక పడవ నిర్మించమని, అందులో సప్తర్షులు, విత్తనాలు, జంతుజాతులు, వేదాలు ఉంచమని ఆజ్ఞాపించాడు. ప్రళయం వచ్చినప్పుడు మత్స్యరూపంలో వచ్చి పడవను తన కొమ్ముకు వాసుకితో కట్టి సురక్షితంగా నడిపించాడు. ప్రళయం తగ్గిన తరువాత సృష్టి మళ్లీ ప్రారంభమైంది. ఈ కథ సందేశం: భక్తులను దేవుడు ఎల్లప్పుడూ రక్షిస్తాడు. ధర్మం, జ్ఞానం ఎప్పటికీ నశించవు.